ఇది యాక్చువల్గా ప్రాక్టికల్ క్లాస్, కానీ థియరీ కింద కన్వర్ట్ చేశాను దీన్ని. ఈ క్లాస్లో మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ గురించి చెప్దాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్. హైడ్రో అంటే నీటిలో ఉండేటటువంటి ఎనర్జీ లేదా నీటి నుండి లభ్యమయ్యే ఎనర్జీ. దానిని ఒక రకం చెప్పాలంటే నీటిలో ఉండేటటువంటి పొటెన్షియల్ ఎనర్జీ. దానిని విద్యుత్తుగా మార్చేటటువంటి ఆ వ్యవస్థలను ఏమంటామంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ అంటాం. నీటిలో నిలవ ఉండే శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్నాం కనుక దాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ అని చెప్పేసి చెప్తాం. ఇది చాలా పురాతనమైనటువంటి శక్తి వనరు. మనకి సాంప్రదాయ ఇంధన వనరులైనటువంటి జలశక్తి, కేంద్రక రియాక్టర్ల వల్ల వచ్చే శక్తి, బొగ్గును ఉపయోగించి తీసే ఉష్ణ విద్యుత్ శక్తి, వీటిలో అత్యంత పురాతనమైనది జల విద్యుత్ శక్తి. జల విద్యుత్ శక్తి అంటే ప్రవహించే నీటిలో లేదా నీటిని నిల్వ చేసి దానికి క్రిందకు విడిచిపెట్టడంలో భాగంగా ఏ సందర్భంలోనైనా నీటి యొక్క ప్రవాహానికి ఎదురుగా టర్బైన్స్ నుంచి ఆ టర్బైన్స్ తెప్పించి అది తిరగడం ద్వారా దానికి కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్లు తిరిగి ఆ షాఫ్ట్ని విద్యుత్ మోటార్ కనెక్ట్ చేయడం ద్వారా మనం విద్యుత్ ఉత్పాదన చేస్తాం. ఒక్క సోలార్ పవర్లో తప్పించి మిగిలిన అన్ని విద్యుత్ ఉత్పాదన ప్రక్రియలలో ఉమ్మడిగా ఉండే అంశం ఏంటంటే విద్యుత్ మోటార్ని తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తాం. అసలు విద్యుత్ మోటార్లో ఏముంటుంది? విద్యుత్ మోటారులో రెండు బలమైన అయస్కాంతాల మధ్య, ఇంకా క్లియర్గా చెప్పాలంటే రెండు బలమైన విద్యుత్ అయస్కాంతాల మధ్య రాగి తీగ చుట్టబడినటువంటి ఒక దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్ట ఒకటి ఉంటుంది. అది కంటిన్యూస్గా తిరగటం వలన దేని మధ్యన రెండు బలమైన విద్యుత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విద్యుత్ అయస్కాంతం ఉంది. రెండు బలమైన విద్యుత్ అయస్కాంతాల మధ్య ఈ అయస్కాంతం ఇది కంటిన్యూస్గా తిరగటం ద్వారా ఈ రెండు మధ్యన ఏం ఏర్పడతాయి? మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అయస్కాంత బలరేఖలు ఏర్పడతాయి. అయస్కాంత బలరేఖలు అంటే అయస్కాంత అభివాహం అంటాం. ఆ అయస్కాంత అభివాహాన్ని ఇక్కడ ఉండే ఈ దీర్ఘ చతురస్రాకార తీగ చుట్ట కట్ చేయడం ద్వారా జనరేట్ అవుతుంది. ఇది విద్యుత్ మోటారులో ఉండే ప్రాథమిక ప్రిన్సిపల్. అయితే ఈ దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్ట shaft, and it is nothing but a rod. It is axis of rotation.
ఇది ఇది తిరిగేటటువంటి రాడ్. దీనిని దేనికి కనెక్ట్ చేయాలంటే టర్బైన్స్. దీనికి వింగ్స్ ఇలా ఉంటుంది. దీనిపైన ఈ వింగ్స్ పైన వాటర్ పడినప్పుడు ఈ టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఈ టర్బైన్ కి ఈ రాడ్ ను కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ రాడ్ తిరుగుతుంది. ఈ రాడ్కి ఇంకో పేరెంట్ షాఫ్ట్ అంట. అది తిరగడం ద్వారా ఈ లోపల ఉండే దీర్ఘ చతురస్రాకారపు తీగ చోట తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెండు అయస్కాంతాలు, ఇక్కడ ఎన్ మరియు ఎస్ రెండు అయస్కాంతాలు ఉన్నాయి కదా, ఈ ఎన్ అయస్కాంతం, ఎస్ అయస్కాంతం, ఈ ఎన్ఎస్ ధ్రువాల మధ్య అది తిరుగుతున్నప్పుడు ఆ అయస్కాంత బలరేఖని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుందంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అది ప్రాథమిక సూత్రం విద్యుత్, అది ఈఎంఎఫ్ జనరేట్ అవడానికి. అయితే మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటామంటే టర్బైన్ తిరగాలంటే ప్రవహించే నీటి మధ్య భాగంలో పెట్టాలి. అంటే నదులకి, కాలువలకి ప్రవహిస్తున్న మార్గంలో ఆ టర్బైన్స్ అమర్చాలి ఒకటి విధానం. లేదా మనకి నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నీటిని ఒక ప్రాంతంలో స్టోర్ చేసి, నీరు లభ్యత తక్కువ అంటే నీటి కొరత ఏర్పడిన సందర్భాలలో ఆ నీటిని టర్బైన్స్ పైన పడినట్లు చేస్తాం. అంటే నీటిని ఈ సందర్భంలో స్టోర్ చేస్తాం కనుక, స్టోర్ చేసేటటువంటి ఆ ప్లేసెస్ ఏమంటాం, రిజర్వాయర్స్ అంటాం. రిజర్వాయర్స్ ఎలా ఏర్పడతాయి? ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేయడం ద్వారా, అంటే ఒక డ్యామ్ను కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా మనం జస్ట్ 1 minute. ప్రవహించే నీటికి అడ్డుకట్టలు కట్టి దాన్ని మనం ఆనకట్టలు అంటాం. తద్వారా నీటిని నిల్వ చేసి ఆ నిల్వ ఉన్నటువంటి నీటిలో ఎటువంటి శక్తి ఉంటుందంటే స్థితిజ శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆనకట్ట కట్టాము అంటే దాన్ని స్టోరేజ్ చేస్తాం, చుట్టూ బంధిస్తాం. బంధిస్తున్నటువంటి నీటికి ఉండేటటువంటి ఆ శక్తిని స్థితి శక్తి అంటాం. ఆ నీటిని ఒక్కసారిగా దేనిపైకి విడిచిపెడతాం? పైపుల ద్వారా టర్బైన్స్ మీద పడేటట్టు చేస్తాం, పైపుల నుండి నీరు. సో ఆ టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్స్ తిరిగి అంటే టర్బైన్ కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ తిరుగుతుంది. ఆ షాఫ్ట్ని దేనికి కనెక్ట్ చేసి ఉంచుతామంటే విద్యుత్ మోటార్ కనెక్ట్ చేస్తాం. ఆ విద్యుత్ మోటార్ కూడా తిరగడం ప్రారంభిస్తుంది. విద్యుత్ మోటార్ తిరిగితే మనకి విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అయితే ప్రైమరీగా మనం ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ప్లాంటులు లేదా వ్యవస్థలు లేదా జల కర్మాగారాలు, ఇలా ఏ విధంగా రాసుకోవచ్చు తెలియమీడియం కనుక. అయితే దీనిలో ప్రధానంగా ఉండే పార్ట్స్ ఏంటో చూద్దాం మనం. విద్యుతోత్పాదనకి దీనిలో ప్రధానంగా ఉండే పార్ట్స్ ఏంటనేవి ఒకసారి చూద్దాం. అరే ఏరా మీరు వెళ్ళిపోతున్నారు ఒకడొకడు. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ ఎలా ఉంది చూడండి. దీనిలో పార్ట్స్ చూడండి. ఎడమ వైపు నుండి
వాటర్ రిజర్వాయర్, ట్రాష్ ర్యాక్, హెడ్ రేస్, స్పిల్వే, డ్యామ్, స్లూయిస్ గేట్ ఆర్ వాల్, వాటర్ క్యారింగ్, తర్వాత కనిపిస్తున్నాయా సజ్జ ట్యాంక్, క్రిందనే ఇన్లెట్ వాల్, ఆ తర్వాత రైట్ సైడ్కి రండి, రైట్ సైడ్ క్రిందది టెయిల్ రేస్, నెక్స్ట్ టర్బైన్, నెక్స్ట్ జనరేటర్, తదుపరి కంట్రోల్ రూమ్, తదుపరి ట్రాన్స్ఫార్మర్, తర్వాత ట్రాన్స్మిషన్ లైన్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మింగ్ టవర్. ఈ ట్రాన్స్మిషన్ లైన్ ని, ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్మిటింగ్ టవర్ ని ఏమంటామంటే గ్రిడ్ అంటాం మనం. గ్రిడ్ అంటే మనం చూడండి, మన గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం కరెంట్ పోల్స్ మరియు వాటికి కనెక్ట్ చేయబడినటువంటి అల్యూమినియం జర్మన్ సిల్వర్ ఉంటుంది కదా, దాని యొక్క వైర్స్, జర్మన్ సిల్వర్తో చేయబడిన దాని యొక్క వైర్స్, వీటిని కలిపి మనం ఏమంటామంటే గ్రిడ్ అని చెప్పేసి అంటాం. ఇందులో పార్ట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత దీని పని చేసే విధానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ డయాగ్రామ్ రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. మీరు ఇది అర్థం చేసుకుంటే చాలు. కొన్ని చాప్టర్స్ మీకు తప్పనిసరి పరిస్థితుల్లో బయట చేయాల్సిన అవసరం ఉంటుంది, అటువంటి పరిస్థితి దీనికి ఏమీ ఉండదు. చూడండి, ఫస్ట్ వాటర్ రిజర్వాయర్. వాటర్ రిజర్వాయర్ అంటే ప్రవహించే నీటికి అడ్డంగా డ్యామును కట్టినప్పుడు నిల్వ ఉండేటటువంటి నీటినే మనం ఏమంటామంటే వాటర్ రిజర్వాయర్ అంటాం. ఆ వాటర్ రిజర్వాయర్ యొక్క సర్ఫేస్, ఆ వాటర్ లెవెల్కి మనం ఏమని పేరు పెడతామంటే హెడ్ రేస్. ఏమంటాం దాన్ని? హెడ్ రేస్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ హెడ్ రేస్ అనే పదం మోస్ట్ ఇంపార్టెంట్ అనే పదం, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రాష్ ర్యాక్. ట్రాష్ ర్యాక్ అంటే ఏంటి? ఈ ట్రాష్ ర్యాక్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇలా 2 లైన్స్ లాగా మీకు కనిపిస్తుంది అనుకుంటా. అది ట్రాష్ ర్యాక్. ట్రాష్ ర్యాక్ అంటే ఏం లేదు, ఇక్కడ రిజర్వాయర్ యొక్క లోడ్ ఎక్కువైపోతే దీని యొక్క ప్రెషర్ అంతా, ఈ వాటర్ యొక్క ప్రెషర్ అంతా ఈ డ్యామ్ మీద పడిపోతుంది. డ్యామ్ మీద పడితే డ్యామ్ కొలాప్స్ అయ్యి బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ రోజులు అలా స్టోర్ అవ్వటం. సో దానిని సారీ ఈ ట్రాష్ ర్యాక్ అనేది దేనికంటే, ఇక్కడ ఒక వాల్వ్ ఉంది చూడండి, వాటర్ బయట లేదా పైప్. ఈ వాల్వ్ లేదా పైప్కి ఏమని పేరు అంటే పెన్ స్టాక్ అని పేరు. కింద రాశాను చూడండి, పెన్ స్టాక్. ఆ పెన్ స్టాక్ గుండా వాటర్ అనేది క్రిందకి విడిచిపెడతారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి వాటర్ యొక్క ప్రెషర్ అంతా ఈ పెన్ స్టాక్ మీద పడకుండా, ఈ పెన్ స్టాక్ మీద పడిందంటే ఒక్కసారిగా పెన్ స్టాక్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ యొక్క ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈ పెన్ స్టాక్ యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. ఈ పెన్ స్టాక్ స్టార్టింగ్ లో అక్కడ ఒక మనకి వాల్వ్ కూడా ఉంటుంది, దాన్నే స్లూయిస్ గేటర్ వాల్వ్ అంటాను. ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూపించడం జరిగింది. ఆ స్లూయిస్ గేట్ ఆర్ వాల్వ్ గుండా నీరు క్రిందకు వెళ్తున్నప్పుడు ఈ వాల్వ్ పైన మరియు ఈ ట్యూబ్ లేదా పైప్ ఆర్ పెన్ స్టాక్ దానిపైన అధిక ఒత్తిడిని తగ్గించడానికి ట్రాష్ ర్యాక్ అనేటటువంటి
కామర్కి ఎడ ఉంటుంది అంటే వాటర్ యొక్క ఫోర్స్ అంతా దీని మీద పడదు, బట్ దానికి కొన్ని హోల్స్ టైప్లో ఉంటాయి, వాటి గుండా వాటర్ దీనిలోకి ఎంటర్ అయిపోతుంది. అది ట్రాష్ ర్యాక్ యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇక్కడ డ్యామ్ ఉంది చూడండి. మీకు అందరూ తెలుసు డ్యామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద వాటర్ ఇన్ కెనాల్ ఆర్ రిజర్వాయర్. నీటి యొక్క ప్రవాహానికి అడ్డంగా కట్టినటువంటి నిర్మాణం అది. అయితే ఆ నిర్మాణంలో పైన స్పిల్వే అనేది ఒకటి ఉంది, పైన స్పిల్వే ఉంది. ఆ స్పిల్వే యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డ్యామ్ కొంత కెపాసిటీ ఉంటుంది, స్థాయి వరకే వాటర్ని స్టోర్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అంతకు మించిన వాటర్ వస్తే ఈ డ్యామ్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా ఫ్లడ్స్ కానీ హెవీ వాటర్ కానీ పైనుండి వస్తుంది అనుకోండి, నదిలో కానీ కాలువలో కానీ, ఆ హెవీ వాటర్ని బయటికి పోయేటట్టు మీదన మనం ఉంచేటటువంటి ఒక మార్గమే స్పిల్వే. అయితే నెక్స్ట్ మనం వాటర్ విడిచిపెట్టినప్పుడు ఇక్కడ పెన్ స్టాక్ అని ఉంటుంది. పెన్ స్టాక్ ఆర్ వాటర్ క్యారింగ్ పైప్. ఈ పైప్ గుండా వాటర్ అనేది కంటిన్యూస్గా క్రిందకు చేరుతూ వస్తుంది. వచ్చి బయటికి వెళ్ళే సందర్భంలో ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, ఆ వాల్వ్ను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ వాటర్ అనేది బయట రావడం జరుగుతుంది. వచ్చి అది దేని మీద పడుతుందంటే వస్తున్నటువంటి వాటర్ ఈ పెన్ స్టాక్ చివర, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ స్టాక్ ఎంత వాల్యూమ్ ఉంది, కొద్ది టైం కొంచెం దూరం వెళ్ళేసరికి అది బాగా నేరోగా అయిపోతుంది. నేరోగా ఎందుకు అవుతుందంటే అక్కడ ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిందంటే వాటర్ యొక్క వెలాసిటీ పెరుగుతుంది. వాటర్లో ప్రెషర్ పెరుగుతుంది నేరోగా మారిపోతే గొట్టం అనేది. అప్పుడు ఆ వాటర్ అనేది టర్బైన్స్ మీదకి ఫ్లో చేస్తాం. ఆ టర్బైన్స్ యొక్క ఫిన్స్ అని ఉంటాయి, ఆ ఫిన్స్ పైన ఈ వాటర్ పడేటట్టు చేస్తాం. అప్పుడు ఈ టర్బైన్ తిరగడం ప్రారంభమవుతుంది. ఈ టర్బైన్ కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ తిరుగుతుంది, తద్వారా విద్యుత్ మోటార్ తిరుగుతుంది. పార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, వాటిని చూడండి. టర్బైన్స్ మీద పడినటువంటి నీరు అనేది ఆ క్రిందకి విడిచిపెట్టి దాన్ని స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ని యూజ్ చేస్తారు. దానికి ఏమని పేరు అంటే టెయిల్ రేస్ అని పేరు. టెయిల్ రేస్ అంట. టెయిల్ రేస్ అని దేనికంటాం? ఈ వాటర్ స్టోరేజ్ అయినటువంటి ఈ రిజర్వాయర్ యొక్క సర్ఫేస్ ని టెయిల్ రేస్ అంట. నెక్స్ట్ టర్బైన్ చెప్పాం. జనరేటర్, టర్బైన్ జనరేటర్ కనెక్ట్ చేస్తాం. జనరేటర్లో దాన్ని ట్రాన్స్ఫార్మర్కి ఇస్తుంది. లో వోల్టేజీని హై వోల్టేజీగా మారుస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? లో వోల్టేజీని హై వోల్టేజీగా మారుస్తుంది, లేదా హై వోల్టేజీని లో వోల్టేజీ కూడా మారుస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి ఆ పవర్ అనేది ట్రాన్స్మిషన్ లైన్స్తో మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది వేరే ప్రాంతానికి. ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు పవర్ యొక్క వోల్టేజ్ని పెంచి కరెంటుని తగ్గించాలి. సరే, ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే ముందు మీకు ఇంకొక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుందాం. చూడండి. చూడండి, ఇక్కడ సర్జ్ ట్యాంక్, సర్జ్ ట్యాంక్ అనేటటువంటి ఒక పార్ట్ ఉంది.
అది ఏం చేస్తుంది, ఈ వాటర్ ఇక్కడ చూడండి, నేను రౌండ్ అప్ చేస్తుంది, ఇక్కడ నుండి వాటర్ విడిచిపెట్టినప్పుడు ఒక్కసారిగా వాటర్ అనేది దాని యొక్క ప్రెషర్ అంతా కూడా ఈ పెన్ స్టాక్ మీద పడుతుంది. చివరగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేరో నెక్ దగ్గర ఉన్నటువంటి ఒక వాల్వ్ పైన పడుతుంది. వాటర్ యొక్క ప్రెషర్ దీనికి ఎక్కువ అయిపోతే ఏ సందర్భంలో సరే ఈ నెక్ చెడిపోయే ఛాన్స్ ఉంది. ఆ నెక్ చెడిపోకుండా ఉండాలంటే దాని మీద ప్రెషర్ని తగ్గించాలి. ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు ఆ వాటర్ అనేది ఈ ఎంటీ ప్లేస్ లోనికి ఎంటర్ అయ్యేటట్టు, ఆ ఎంటీ ప్లేస్ లోనికి ఎంటర్ అయ్యేటట్టు ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేశాం. ఈ అరేంజ్మెంట్ కి ఏమని పేరు అంటే సర్జ్ ట్యాంక్ అని పేరు. చివరిగా ఇందులో ఇక్కడ ఒక మీకు ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. ఇది ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఎలా తెలుసుకుంటాం, దాని యొక్క ప్రైమరీ కాయిల్ నెంబర్ అనేది సెకండరీ కాయిల్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇందులో చెప్తున్నా, ఇందులో 20 టర్న్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ప్రైమరీ టర్న్స్ సెకండరీ కాయిల్ టర్న్స్ కి 4వ వంతు ఉంది, లేదా ప్రైమరీ కాయిల్స్ టర్న్స్ కి సెకండరీ కాయిల్ టర్న్స్ 4 ఉన్నాయి. 5 4 are 20. మరియు ప్రైమరీ కాయిల్ నెంబర్ తక్కువ ఉండి సెకండరీ కాయిల్ నెంబర్ ఎక్కువ ఉంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అలా కాకుండా ప్రైమరీ కాయిల్లో టర్న్స్ ఎక్కువగా ఉండి సెకండరీ కాయిల్లో టర్న్స్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అయితే ఇక్కడ ఉపయోగించేటటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదంటే స్టెప్ ట్రాన్స్ఫార్మర్. మనకి విద్యుత్ ఉత్పాదన జరిగినటువంటి విద్యుత్ని ట్రాన్స్మిషన్ లైన్స్ తో డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ లైన్స్ వేడెక్కి వాటికి ఎనర్జీని లాస్ అయిపోతాయి. అంటే వాటి కరెంట్ అనేది, వాటి పవర్ అనేది హీట్ రూపంలో బయట గాలిలోకి వచ్చేస్తుంది. మనం అటువంటి పవర్ లాస్ని తగ్గించాలంటే ఏం చేయాలి, కరెంటుని తగ్గించి వోల్టేజ్ని పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. పవర్ అంటే సూత్రం ఏంటి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. మనం సాధారణంగా పల్లెటూరులో చూడండి, విద్యుత్ సప్లై ఆపి కరెంట్ పోయింది అంటాం. యాక్చువల్గా కరెంట్ అనే మాట వాడుతుంది. అలాగని వోల్టేజ్ బల్బులు చూసినప్పుడు ఎంత వోల్ట్లు, ఎన్ని వోల్టులు బల్బు అంటూ ఉంటాం. నిజానికి దానికి ఏమని మనం వ్యవహరించాలంటే పవర్. అందుకే పవర్ కట్ అంటే అది కరెక్ట్. పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. అయితే కరెంటుని తగ్గించి వోల్టేజ్ని పెంచడం ద్వారా, కరెంట్ తగ్గిస్తున్నాం, వోల్టేజ్ని పెంచడం ద్వారా మనం ఎలక్ట్రిసిటీని లేదా పవర్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లాసెస్ని తగ్గించుకోవచ్చు. అందుకోసం ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ను మనం వాడతాం.
దీనిలో ఇన్పుట్ గా ఎంత పవర్ ఇస్తున్నాం? 100 volts. చూడండి, ఇన్పుట్ గా 100 volts 10 amperes పవర్ లోపల పంపిస్తున్నాం. 100 volts 10 amperes పవర్. ఏంటిది? 100 పంపించాం. అవుట్పుట్ లో ఎంత పవర్ను పొందుతున్నాం? 2.5 amperes. ఇన్పుట్ లోను అవుట్పుట్ లోను పవర్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ 100 into 10 ఇన్పుట్ లో, అవుట్పుట్ లో 400 into 2.5. ఇది 1000 ఇస్తుంది, పైన ఉన్నది కూడా 1000 ఇస్తుంది. 1000. అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇలా పనిచేస్తాయి అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది చూడండి, ఇక్కడ 5 టర్న్స్ ఉన్నాయి, ఇక్కడ 20 టర్న్స్ ఉన్నాయి. హౌ మెనీ టైమ్స్ ఇంక్రీజెస్? 4 times. 4 5 20. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ అనేది 4 times అయిపోతుంది, అంటే 100 అనేది 400 అయిపోతుంది. కరెంట్ అనేది అయిపోతుంది, దట్ మీన్స్ 2.5 amperes అయిపోతుంది. ఇలా వోల్టేజ్ని పెంచి మనం ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఈ లాసెస్ని మనం తగ్గించుకోగలుగుతాం, ఎనర్జీ లాస్ అవ్వగలుగుతాం. మరి ఇందులో కాంపోనెంట్స్ అని అర్థమయ్యా మీకు? ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? ఇందులో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టర్మ్ మర్చిపోయారా, దాని మీద డిపెండ్ అయ్యే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. దాన్ని ఒకసారి నేను ఇప్పుడు చెప్పాలి, చెప్పకుండా నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాను. ఒకసారి దాన్ని చూడండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రింద ఇక్కడ 2 రిజర్వాయర్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటా నీట్గా. చూసారా? ఈ రిజర్వాయర్లో ఇది యాక్చువల్ రిజర్వాయర్, కిందకి వెళ్ళిపోయినటువంటి వాటర్ని పట్టేటట్టు ఒక పాండ్ టైప్ కింద ఉంది. పైన ఉన్న రిజర్వాయర్ యొక్క వాటర్ లెవెల్, కింద ఉన్న రిజర్వాయర్ యొక్క వాటర్ లెవెల్ మధ్య గల వెర్టికల్ డిస్టెన్స్, దీనికి హారిజెంటల్గా లైన్ డ్రా చేసుకోండి. టెయిల్ రేస్, అలాగే హెడ్ రేస్ అనేది పైన ఒకటి ఉంది, దానికి హారిజెంటల్గా ఒక లైన్ డ్రా చేయండి. ఆ రెండింటి మధ్య పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదా వెర్టికల్ డిస్టెన్స్ని ఏమంటామంటే నెట్ హెడ్ అంటాం. నెట్ హెడ్, హెచ్ఈడి హెడ్. ఈ టర్మ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ అని చెప్తాం. దానిలో ఈ టర్మ్ బాగా యూజ్ అవుతుంది, నెట్ హెడ్ అనేది. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఉన్న పార్ట్స్ అన్ని ఒక్కసారి. ఫస్ట్ రిజర్వాయర్, తర్వాత ట్రాష్ ర్యాక్, తర్వాత హెడ్ రేస్,
డ్యామ్, స్పిల్వే, వాల్. అందులో టెర్మినాలజీ అని చెప్తున్నాను. వాల్ ఆర్ స్లూయిస్ గేట్, నెక్స్ట్ పెన్ స్టాక్, నెక్స్ట్ సర్జ్ ట్యాంక్, నెక్స్ట్ అవుట్లెట్ వాల్, తర్వాత టర్బైన్, తర్వాత టైల్ రేస్, తర్వాత ఎలక్ట్రిక్ మోటార్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్,